శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘమాసం యొక్క 17వ రోజు. మాఘపురాణంలోని 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఇంద్రునికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇలా అనెను, రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పేదను వినుము. పూర్వము గృత్నమదుడన మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము మరియు ఆ పూజాధికములను చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు యొక్క మహత్యంను వివరించుచుండెను. జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా గృత్నమద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలోనున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినుడు. పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడొకడు ఉండెను. అతడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశముల నారబెట్టుకొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూసి మోహపరవశుడయ్యెను. ఆమెనెలా అయినా పొందవలయునని నిశ్చయించుకునెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమము పైభాగమున నుండి మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయింపవలయునని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవ్వరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామపరవశయై ఇంద్రుని పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళడానికి ప్రయత్నించెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని అడిగెను. నేనింద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడివై స్వర్గలోకమునకు పోలేక ఇటు భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడి ఉండమని శపించెను. ఆ చోటు విడిచి గంగా తీరమును చేరి అతడు తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను. ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద, మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను. అచట నుండి పద్మగిరి అను పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడెట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదుగుచు నదీ తీరములయందు సముద్ర తీరములనందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులను నమస్కరించి మీరు చేయి వ్రతమేమిటి, దాని వలన వచ్చు ఫలమేమిటి అని ప్రశ్నించిరి. మునులు వారిట్లనిరి, దేవతలారా వినుడు. మేము చేయి వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతకాలమున తటాకాలయందు స్నానం చేయుట, శ్రీ మహావిష్ణు పూజ చేయుట, పురాణ పఠనము చేయుట, యథాశక్తి దానము. దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయువారి అదృష్టము అనంతము. మాఘశుద్ధ చతుర్థి అందు చేయు గోదానము, వృషోత్పర్జనము, తిలదానము, ఆవూపదానము, పాయసదానము, వస్త్రబలముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభమై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాసం మహిమను గురించి వివరించిరి. దేవతలను దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంకుచక్ర గదా పద్మములను 4 చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా నుండెను. కంకణములు, వారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపంతో ఉండెను.
ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువువు, వేదవేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరుగజాలరు. చతుర్ముఖములు గల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తమములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీవే వ్యాప్తమయ్యున్నది. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్కువు. స్వామి, ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయములను నిర్వహించు. చుట్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరనూ ఎరుగజాలరు. తమ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని యందు ఆసక్తుడవై ఇట్లుండిరి. నిరాసక్తుడవై అద్వితీయ రూపముననున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరనూ ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకే గురువువు. జగములను నీవే మాట మనస్సు మున్నగు వాటిని అందరినీ నీ రూపమున స్తుతించు తత్వమేమిటి? జగములను నీవే మాట మనస్సు మున్నగు వానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్పయే ఏమియూ చేయజాలని వారము. జగములను నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప ఏమియూ చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడుచున్న మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనను: దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద మొహము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాక్కొని ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపమును పొందెను. పద్మగిరి దోకర్ణ సమీపమునై ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధబముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్యశక్తులను పొంది మేము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పెను. దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానమునచే స్వగ్ధుడగున విచిత్రముగానున్నది అని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వము పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి నొందినని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణు ఇలా పలికెను: వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె, ఈ చెల్లో నాకు ఈ చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను. మీకు ఆసక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుండని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్తమాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేసెను. గంధర్వుని భార్య మాఘస్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా
స్త్రీగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీకి క్రీడీకరించుచుండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుచు, తపస్వివయ్యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవయ్యన్నందున నీకు కోతిముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయనది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయంను తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చకామ వాంఛకులోనై నీ తపశక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపము పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. దేవతలారా, మాఘస్నానము మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుము. అప్పుడు అతనికి శాప విముక్తి కలుగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రునికి శాప విముక్తికి ఉపాయంను సూచించెను. ఈ విధంగా మాఘపురాణం యొక్క 17వ అధ్యాయము సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.